భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. నిన్న పవన్ కళ్యాణ్ ఈ సందేశాలతో నిన్న తన ఉపన్యాసాన్ని మొదలెచ్చాడు. భారతదేశపు జెండా కొనంత పౌరుషం నాకుందని ఒక చోట చెప్తాడు. అలాగా నిన్న ఆ జెండా పండగ అంటే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన సందర్భంగా త్రివిధ దళాలకి మొత్తం ఒక పండగ నిర్వహిస్తుంది. తిరంగా అని చెప్పి ఒక పండగ అది. ఈ సింధూర్ సక్సెస్ అవ్వడం, అదే రకంగా జవాన్లకు మద్దతు ఇస్తూ మొత్తం అన్ని చోట్ల ఈ తిరంగా అనే అంటే పండగ అంటే అక్కడ ఒక ర్యాలీగా మొత్తం అన్ని చోట్ల అది ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాదు జరుపుకుంటున్నాం. ఒక సంబరంగా జరుపుకున్నాం ఆ తిరంగా. అది నిన్న విజయవాడలో మున్సిపల్ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ దాకా యూత్ అంతా కలిసి ఒక 5,000 మంది జెండాలతో వెళ్ళి ఒక మీటింగ్ జరిగింది. దానికి కూటమి పెద్దలు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ఎంపీ రాజమండ్రి ఎంపీ, అలాగే బీజేపీ పార్టీ అధ్యక్షురాలు అయినటువంటి బీజేపీ పార్టీకి చెందిన పెద్ద మనిషి పురంధరేశ్వరి కూడా అలాగే పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు అలా పెద్దలందరూ కూడా తిరంగా ఆ సంబరాలలో ఒక రకంగా చెప్పాలంటే సంబరాల్లో పాల్గొన్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఏంటంటే చాలా 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 ఆలోచింపజేసేవి, ఆవేశంగా చెప్పినా కూడా అర్థవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి మాటలు ఆయన మన అందరికీ అందజేశారు. ఆ తిరంగా అది నిజంగా మంచి వేదికగా అది ఆయనకి మిగిలిందని చెప్పాలి. ముఖ్యమంత్రి గారు తన సందేశాన్ని ఆయన ఇస్తారు, పెద్ద మనిషి, అందులో సందేహం లేదు. ఆ తర్వాత ఇక్కడ మనం చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ బలమైన నిర్ణయాలు తీసుకోవాలని ఒక మాట చెప్పారు. బలమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పుకుంటూ పాకిస్తాన్ గురించి మాట్లాడుతూ 1947లో భారత్ పాకిస్తాన్ విడిపోయినప్పటి నుంచి మమ్మల్ని ప్రశాంతంగా ఉండటం లేదు, మాకు ప్రశాంతత కరువైంది, మాకు ప్రశాంతం లేకుండా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారని చెబుతూ అప్పటి నుంచి ఉగ్రవాదులను ఎలా పోషిస్తూ వచ్చారు అనేది కూడా ఆయన చెప్పారు. దాంట్లో భాగంగా బొంబాయిలో కసప్ చేసినటువంటి మారణ కాండ కానీ, అలాగే ఆ తర్వాత కోయంబత్తూరు పేలుళ్ళు, అలాగే ఇక్కడ మన హైదరాబాద్లో లుంబిని పార్కు, గోకుల్ చాట్ దగ్గర పేలుళ్ళు, జామి మసీద్ దగ్గర పేలుళ్ళు, ఇవన్నీ ప్రస్తావిస్తూ ఇవన్నీ ఈ ఉగ్రవాద చర్యలన్నింటినీ పాకిస్తానే పెంచి పోషించి దీనికి బాధ్యత పాకిస్తానే అని చెప్పుకుంటూ ఇక్కడ మొన్న జరిగిన ఉగ్రవాద దాడుల్ని సమూలంగా మట్టు పెట్టినటువంటి ఈ మన సేనలకి ఆయన మనస్ఫూర్తిగా అభినందనలు అందజేశారు. అంతేకాకుండా ఆయన చెప్పిన విశేషం మనం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన ప్రతి మాటలో కూడా వారికి ఒక సందేశం ఉంది. అలాగే ఒక ఆక్రోశం, ఒక ఆవేశం, దేశభక్తి పట్ల నిబద్ధత కూడా మన పవన్ కళ్యాణ్ గారి మాటల్లో సుస్పష్టమైందని చెప్పాలి. మీరు మా దేశంలోకి వచ్చి కొడితే మీ ఇళ్లల్లోకి వచ్చి కొట్టాం, గుర్తుపెట్టుకోండి, ఖబర్దార్, ఉగ్రవాదులు కాదు మొత్తం పాకిస్తాన్ ఖబర్దార్ అన్నట్టుగా ఒక హెచ్చరిక చెప్పకనే చెప్పినట్టయిందనమాట ఎక్కడా కూడా. అలాగే చెబుతూ ఆపరేషన్ సింధూర్, అలాగే మన మోడీ గారు, అలాగే త్రివిధ దళాలకు చెందిన సైనికులు ఏ రకంగా చేశారు, ఆ జవాన్లకి నిజంగా శాల్యూట్ చేశారని చెప్పాలి, హెడ్స్ ఆఫ్ చెప్పారని చెప్పాలి, అభినందించారు. మాటల్లో కంటిన్యూస్గా మన దేశ జవాన్లైన వాళ్ళందరి పట్ల ఆయన చాలా అంటే చాలా భక్తిని చాటారు. వాళ్ళందరికీ దేశం అంతా అండగా ఉండాలి, అలాగే మనమందరం ఎల్లప్పుడూ మన మద్దతు ప్రకటించాలనే విషయం మరోసారి పునరుద్ఘాటించారు. ఆ తర్వాత చెబుతూ ఈ మురళి అని ఆయన చనిపోయారు కదా, జవన్ అమరుడయ్యాడు ఈ పాకిస్తాన్ యుద్ధంలో, మురళీ నాయక్ అని అతను రియల్ హీరోగా అభివర్ణించారు. ఆయన సినిమాలు చూసి చేసిన కాదు, ఆయన 23 ఏళ్లకే అమరుడయ్యాడు, అతను రియల్ హీరో అని కూడా అక్కడ సందర్భంగా మాటల్లో వచ్చింది. ఆ మురళీ నాయక్ మనం అతని దేశభక్తికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అటువంటి వాళ్ళు మన భారతదేశంలో ఉన్నారు, యువకులు అని చెప్పి మురళీ నాయక్ యొక్క త్యాగాన్ని, ప్రాణ త్యాగాన్ని ఎంతగానో ప్రశ్నించారు మన పవన్ కళ్యాణ్. అలాగా మాట్లాడుకుంటుంటే ఇక్కడ మన వాళ్ళకు కూడా అంటే ఇండియాలో ఉండి ఈ సన్నాయి నొక్కులు నొక్కుతారే సన్నాసులు అంటే ఎవరు అంటే సూడో సెక్యులరిజం అని చెప్పి చెప్పుకుని సెక్యులరిస్టులని పేరు పెట్టుకుని ఇది అది అని చెప్పి మన భారతదేశ ప్రజాస్వామ్యానికి భంగం కలిగేలా మాట్లాడడం, అలాగే పాకిస్తాన్ వాళ్ళ మాటల ద్వారా ఏదో కొనియాడుతున్నట్టుగా మాట్లాడడం, మన భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడడం, కించపరిచేలా మాట్లాడడం, మన జవాన్ల యొక్క త్యాగాన్ని గుర్తించకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడే సూడో సెక్యులరిస్టుల్ని క్షమించము, వదిలిపెట్టము అనే మాట కూడా చెప్పారు.
ఆ సూడో సెక్యులరిస్టుల మాట ఒకటే పదంతో వాడారు, పలానా 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 అని. ఆయన ఏమీ చెప్పలేదు ఆ సందర్భంగా. ఒక్క ఆయన మాట్లాడింది సుమారు 5 నిమిషాల మాటే కావచ్చు కానీ, ఆయన మాట్లాడే మాటలు మనమందరం కూడా కలకాలం గుర్తుంచుకోవాల్సినటువంటి మాటలు నిన్న ఆయన ప్రసంగంలో దొర్లాయని చెప్పాలి. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలంటే, ఈ సూడో సెక్యులరిస్ట్ ఇటీవల కాలంలో బాగా ట్రెండ్ అవుతుంది అని చూడాలంటే, ఈ సెలబ్రిటీలు ఉంటారు కదా, ముఖ్యంగా సెలబ్రిటీలు అంటే ఇక్కడ ఇన్ ద సెన్స్ సినిమా సెలబ్రిటీస్, ఐదర్ బాలీవుడ్ ఆర్ టాలీవుడ్. ఈ సెలబ్రిటీస్ దేశభక్తి గురించో కానీ, లేదా ఆపరేషన్ సింధూర్ గురించి వాళ్ళ అభిప్రాయాలు ఏమీ మాట్లాడలేదు అనే మాట వచ్చినప్పుడు ఆయన దాన్ని ప్రస్తావిస్తూ, వాళ్ళు దేశాన్ని నడపట్లేదు, వాళ్ళు మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు, పెర్ఫార్మర్లే తప్పితే దేశభక్తి గురించో దేశం గురించో వాళ్ళు ఈ యుద్ధం గురించే వాళ్ళు మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దేశాన్ని వాళ్ళు నడిపించరు, పొలిటీషియన్స్ నడిపిస్తారు. వాళ్ళకి అలాగే సెలబ్రిటీలకి దేశభక్తి ఉండాల్సిన అవసరం కూడా లేదు అని ఎవరినో ఉద్దేశించి చురకలు కూడా అంటించారు. ఎవరిని ఉద్దేశించారో అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళకి సెలబ్రిటీలు దేశ రక్షణలో కానీ, దేశ పరిపాలనలో కానీ, దేశాన్ని మనకి నడిపించడంలో కానీ సెలబ్రిటీల పాత్ర ఉండదు. వాళ్ళ పాత్ర ఏమిటి అంటే కేవలం సినిమాల్లో నటించి పెర్ఫార్మెన్స్ బాగా చేసి జనం అందరినీ ఎంటర్టైన్ చేయడం మాత్రమే. వాళ్ళకి దేశభక్తి ఉండాల్సిన అవసరం లేదు. నిజమైన హీరోలు ఇప్పుడు నిన్న మనం చూసినటువంటి అమరుడైనటువంటి మురళీ నాయక్ లాంటి వాళ్ళు హీరోలు. వాళ్ళకి మనం జై చెప్పాలి, జై జయలు పలకాలి అని చెప్పేసి కూడా నిన్న చాలా గట్టిగా ఆయన చెప్పారు నిన్న మాటల్లో. తర్వాత చెబుతూ, కొన్ని ఏళ్ళగా మా నోళ్ళు నొక్కేశారు, శాంతి 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 అని చెప్పి శాంతి కపోతాలంటే శాంతి పావురాలు విసురుతూ శాంతంగా ఉండండి, లేదంటే శాంతి వచనాలు, శాంతి ప్రసంగాలు చేశారు. ఇంకా అది చెల్లదు, శాంతి శాంతి అంటే దొబ్బదు, కుదరదు అనే విషయాన్ని కూడా అక్కడ ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అలాగే పురంధేశ్వర పక్కన చిరుపక్కలా ఉంటే వాళ్ళ ముందు అక్కడ జనాన్ని ఉద్దేశించి సహనం సహనం సహనం, ఎన్నాళ్ళు ఈ సహనం అని చెప్పి కూడా ఎక్కడ మన వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితిని కూడా చెప్పుతూ ఎత్తి చూపుతూ శాంతి ఏమిటి, సహనం ఏంటి, ఇలా జరుగుతూ ఉంటే ఇన్నేళ్ళగా మనల్ని ఈ రకంగా బాధపడుతూ ఉంటే అని కూడా చెప్పి ఇక దానికి చరమగీతం పాడేస్తున్నాం. ఇప్పుడు ఎలాగైతే మోడీ గారి నాయకత్వంలో మన సేనలు ఏ రకంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని అణిచేసి ఒక రకంగా అదే రకంగా పాకిస్తాన్ని ఇంకా నోరు మూసుకునేటట్టుగా చేసిందో అదే బాటలో మేము వెళ్తామనే విషయాన్ని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. నిజంగా పాకిస్తాను తిన్నంగా కుదురుకోక మన దేశ అభివృద్ధి సమానంగా విడిపోవాలనుకున్నారు. 40 ఏళ్ళలో విభజన జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు వెనకబడి వాళ్ళ పరిపాలనని, వాళ్ళ అభివృద్ధిని నిర్లక్ష్యం చేసుకుని ఇప్పుడు మన భారతదేశం అభివృద్ధి పదంలో వెళ్తుంటే ఓర్వలేక అసహనపడుతూ ఇలాగా విషపు జ్వాలలు జరుగుతూ మన మీద ఇలా చేయడం ఎంతవరకు సమంజసం? దీన్ని మేము అంగీకరించాం. ఇక చెప్పుతో కొడతామన్నట్టుగా చెప్పాడు ఆయన మాటలు. ఇంకా మాట్లాడితే ఇంకా దీన్ని ఊరుకునేది లేదు, సహనం చచ్చిపోయింది, ఇంకా మనం కూడా బలమైన నిర్ణయాలు తీసుకోవాలి, మన మీదకి ఎవడైనా వస్తే మామూలుగా ఉండదు అని చెప్పి ఆయన ఎలా చెప్పారంటే అలా చెప్పారు. తర్వాత మనందరికీ ఇవ్వకనే ఇంకో సందేశం ఇచ్చినట్టు మన అక్కడ పరిస్థితి గమనిస్తే తెలుసుకోవచ్చు. ఎందుకంటారా, ఆయన ఇలా చేతులు ఎత్తి ఇలా మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఓజీ సంబంధించినటువంటి ఒక టాటూ అంటాం కదా, ఆ టాటూ కనపడింది. అంటే ఆయన ఈ మధ్య మళ్ళీ కొన్ని పనికి మాలిన నోళ్ళు మాట్లాడుతుంటాయిగా, వాళ్ళకి ప్రొద్దున్నే లేచి లేవగానే పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా ఏ మాటలు అనాలి, ఏ విమర్శలు చేయాలనే వాళ్ళు కంకణం కట్టుకుని వాళ్ళు రాసుకుంటారేమో ఇదంతా. అలాగ వాళ్ళు పాలన పక్కన పెట్టి సినిమాల్లో యాక్ట్ చేసుకుంటున్నాడు హరిహర వీరమల్లట, లేదంటే ఓచి అట అని ఆ పిచ్చి పిచ్చి మాటలతో ప్రేలాపలతో రెచ్చిపోవడం మనకి ఇటీవల గమనించాం. ఈ 2-3 రోజులు బట్టి ఆయన చెప్పారు, నేనేమి సినిమాలకు ప్రాధాన్యత లేదు, నాకు దేశం, దేశ భద్రత, అలాగే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమనే సందేశాన్ని కూడా చెప్తూ వచ్చారు. అయితే అభిమానులకు అందులో మనకి అంతర్లీనంగా తెలిసిన విషయం ఏంటంటే, అక్కడ ఓజీలో అంటే హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుందని ఒక అప్డేట్ వచ్చేసింది. ఆ విషయం మాట్లాడుకున్నాం. అది 6 ఏళ్ళ క్రితం నుంచి అలా జరుగుతున్నటువంటి సినిమా. అలాగే తర్వాత పట్టాల మీద ఉండి ఆయన కమిట్ అయినటువంటి సినిమాల్లో ఓజీ ఒకటి. ఆ ఓజీ కూడా ఆయనకు సమయం తీసుకుని అక్కడ పరిస్థితులన్నీ ముఖ్యమంత్రి గారు తదితర పెద్దలతో చెప్పి ఆ షూటింగ్ కూడా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో వెళ్ళారు. వెళ్ళినంత మాత్రాన పాలనా వ్యవహారాలను ఏమాత్రం అశ్రద్ధ చేయలేదు ఆయన.
మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అశ్రద్ధ చేయలేదు. అంటే ఈ టాటూ ఎందుకు వచ్చిందంటే అభిమానులు ఏంటంటే ఇంతకుముందు ఒక ట్రైలరో ఏదో టీజరో రిలీజ్ అవుతే అక్కడ కూడా ఇటువంటి టాటూ కూడా ఉంది కాబట్టి వాళ్ళేం చెప్పకపోయినా ఓజీ టీము ప్రాపర్గా మనకు తెలియపోయినా అంటే ఈయన ఓజీలో ఏదో కంప్లీట్ చేస్తున్నట్టున్నారనే ఒక భావనకి అభిమానులు వచ్చారన్నమాట. ఆయన చెప్పారు, తిరంగాలో పాల్గొన్నారు. పాల్గొని ముఖ్యమంత్రి గారు అలాగే పురంధరేశ్వరిదేవి గారు వాళ్ళంటే కూటమి పెద్దలు, ఆ కూటమి పెద్దలు అక్కడ ఉండగా ఆయన అభిప్రాయాల్ని అక్కడ అంతా జన సందోహం మధ్య జన కేరింతల మధ్య ఎందుకంటే నిజంగా సంబరాలు చేసుకోవాల్సిన సమయం. ఆపరేషన్ సింధూర్ గ్రేట్ సక్సెస్. ఉగ్రవాద స్థావరాలన్నిటిని నేలమట్టం చేసేసారు మన సేనలు, మన సైనికులు. ఎవరు ఏమిటనేది ఇది చిన్న చిన్న బాధాకర సంఘటనలు అంటే మురళీ నాయక్ లాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు ప్రాణత్యాగం చేయడం నిజంగా బాధాకర విషయం. అందున 23 ఏళ్ళ యువకుడు, అది కాకుండా దేశభక్తి పరుడు, చిన్నప్పటి నుంచి ఇంకోటి పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు అభిమానం అయినప్పటికీ సినిమాలన్నింటినీ కూడా పక్కన పెట్టి దేశభక్తుడిగా ఆయన ఈ ఆర్మీని వెతుక్కుంటూ అంటే అందులో చేరాడు ఇష్టపూర్వకంగా. మన భారత మాతని కాపాడాలి అని చెప్పేసి సరిహద్దు ప్రాంతంలో సరిహద్దుల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఏంటంటే మన ఆంధ్రప్రదేశు, అలాగే రాజస్థాను, అలాగే హర్యానా ఈ ప్రాంతాల్లో ఎప్పుడో కూడా గుజరాత్ కూడా ఒక టెన్షన్ ఉంటుంది. అక్కడి నుంచి ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి మన దేశంలోకి వచ్చేటట్టు ఉంటుంది. ఆ టెన్షన్ కూడా మనకు ఉంటుంది. అటువంటి టెన్షన్ కూడా లేకుండా మన దేశ భక్తులైనటువంటి సైనికుల ఆహర్నిశలు అన్ని కష్టాలకి ఓర్చి అక్కడ అలా పహారా కాస్తున్నారు. ఒక గోడగా కట్టేశారు. మన లోపల ఉన్నటువంటి మనందరికీ రక్షణ కల్పిస్తున్నారు. అటువంటి రక్షణ కల్పిస్తున్నటువంటి జవాన్లు, సైనికులకి మనం ఏం చేసినా చేయలేం. మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి మద్దతుగా నిలబడమే. వాళ్ళకి మద్దతుగా నిలబడమే. అలాగే ఇంకొకసారి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇంతకుముందు ప్రభుత్వాలన్నీ సెక్యులరిజం అనే పేరుతో సూడో సెక్యులరిస్టులు అంటారు వాళ్ళని. అంటే ఏమిటో కుహన సెక్యులరిస్టులు అంటాం తెలుగులో. వాళ్ళంతా ఏంటంటే లోపల ఏముంటుందో తెలియదు కానీ పైకి మనకి కీడు జరిగేలా మటుకు వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. పైకి సెక్యులరిస్టులు అందరూ ఒకటే, ఇందరూ ఒకటే అని పెద్ద పెద్ద మాటలు చెప్తారు కానీ వాళ్ళు కూర్చుని చేసే పని ఏంటంటే దానివల్ల మన భారతదేశానికి ఇప్పటిదాకా జరిగిన నష్టం ఏంటో వాళ్ళు ఎవరికి చెప్పరు. నష్టం కలిగేలాగా వాళ్ళ చేష్టలు, వాళ్ళ మాటలు ఉంటాయి. వాళ్ళని చాలా గట్టిగా హెచ్చరించాడు. మన ప్రజాస్వామ్యానికి, మన ధర్మానికి విఘాతం కలిగితే, మన దేశ భద్రతకి, దేశంలో ఉన్న ప్రజలకి ఏమాత్రం ముప్పు వాటిల్లితే మామూలుగా చూస్తూ ఊరుకోము. ఇటువంటి మాస్ వార్నింగ్ అంటాం మన మాటల్లో చెప్పాలంటే. ఎవరికి తగలాలో ఆ మాట వెళ్ళి వాళ్ళకి తగులుతుంది. ఆయన చెప్పిన ప్రతి స్టేట్మెంట్ కూడా ఒకరిని ఉద్దేశించినట్టుగానో ఒకరిని ఎత్తి చూపినట్టుగా ఉండదు. ఎవరికి గురించి వాడు చెప్తున్నారో ఆయన అనేది ఆ విన్నవాడు ఉంటాడే వాడికి ఖచ్చితంగా వాడికి వెళ్తుందన్నమాట. నిజమే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఇక శాంతి 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 అనే సందేశాలు కానీ, శాంతి ప్రవచనాలు కానీ, శాంతి ప్రసంగాలు కానీ, అలాగే రిపబ్లిక్ నాడు శాంతి కపోతాలు అంటే శాంతి భవనం వేయడం కానీ ఎందుకు, దేనికి, ఎన్నాళ్ళిలా మా చేతులు కట్టేస్తారు, మా నోళ్ళు నొక్కేస్తారు. సహనం సహనం ఎన్నాళ్ళు భరించమంటారు ఈ సహనం? మేము చచ్చిపోతున్నా సహనం అంటూ ఉండాలా? మా దేశం నాశనం అయిపోయినా ఈ ఉగ్రవాదం మామే పెట్టే అని చెప్పి ఆయన ఆవేదన చెప్పారు. అలా ఇక జరగదు అని కూడా చెప్తూ మోడీ గారి యొక్క దాని నిర్ణయాలని ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన దాన్ని దాంట్లో పాల్గొన్న పెద్దలందరినీ కూడా చెప్పకనే అభినందిస్తూ చాలా అద్భుతమైనటువంటి మాటలు ఆయన తూటాల్లా పిలిచారు. నిజంగా చెప్పాలంటే తిరంగా అనేది నిజంగా ఒక సంబరంగా, అలాగే అమర వీరులకి మన ఈ దేశ సైనికులకు కూడా అభినందనలు తెలిపే కార్యక్రమంగా అమరవీరులకు నివాళిగా, లేదంటే మన దేశంలో ఉన్నటువంటి త్రివిధ దళాలకి ఈ నిర్ణయాలు తీసుకుని మన దేశ రక్షణకి నడుం కట్టినటువంటి రాజకీయ నాయకులకి అభినందనలు తెలుపుతున్నట్టుగా ఈ తిరంగా ఆ కార్యక్రమం జరిగింది. అక్కడే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మోడీ గారి ప్రస్తావన, మోడీ గారి నాయకత్వం, ఈ ఉగ్రవాదం ఇవన్నిటి గురించి మాట్లాడుతూ ఇంతవరకు ఇలాంటిది ఎవరూ జరగలేదు, ఇటువంటి చర్యలు ఏ ప్రభుత్వం తీసుకోలేదు, మోడీ గారు తీసుకున్నారని మోడీ గారిని అభినందిస్తూ ఈ తిరంగా సంబరం ఒక రకంగా చెప్పాలంటే ఈ తిరంగా జెండా కార్యక్రమాన్ని 172 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో కూడా ఈ ర్యాలీ, తిరంగా ర్యాలీ జరిగేటట్టుగా చూస్తున్నాము. అలాగే 18వ తారీఖు కూడా ఈ 172 జిల్లాల అన్ని చోట్ల కూడా ర్యాలీ జరుగుతుందనే మాట కూడా సుస్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా
ఈ పెద్దలు అలా జనం మధ్యలోకి వచ్చి పవన్ కళ్యాణ్ ఈ రకంగా చెప్పడంతో ఒక ఉత్తేజం, జనాలందరిలో ఒక ఉద్వేగం. ఈ పెహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదులు హతం చేయడం ఇవన్నీ అయిన తర్వాత ఈ రకమైనటంటే ఒక రకంగా ఏంటంటే కృతజ్ఞతలు చెప్పడానికి మన దేశ పదాది దళాలకి, సైన్యానికి నిర్దేశించినటువంటి ప్రోగ్రామే ఒక తిరంగా ర్యాలీగా, అంటే సంఘీభావం తెలిపే ఒక ర్యాలీని మనం అందరం నిర్వహిద్దాం. మేమంతా మీతో ఉన్నామని చెప్పి దేశవ్యాప్తంగా ఈ తిరంగా ర్యాలీ, ఆ పార్టీ ఈ పార్టీ లేదు, మనం చేసుకోవాలి, మన కోసం మనం చేసుకోవాలి అని చెప్పి భారతదేశ జెండా రెపరెపలాడుతూనే ఉండాలని జెండాలు ఎగరేస్తూ అది నిర్దేశించినటువంటి ప్రోగ్రాం నిజంగా ఆపరేషన్ సింధూర్ సక్సెస్. అట్ ద సేమ్ టైం ఈ తిరంగా అనే ఒక ఈ ర్యాలీకి సంబంధించినటువంటి ఇది కూడా గ్రేట్ సక్సెస్. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు బలమైన నిర్ణయాలే తీసుకోవాలి. అలాగే భరతమాతని నిత్యం మనం కాపాడుకుంటూ ఉండాలి. భరతమాత పుత్రులుగా మన సాహసోపతి చర్య కూడా మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పారు. తర్వాత ఇంకొక చిన్న మాటతో దీన్ని ముగిస్తాను. తర్వాత ట్విట్టర్లో ఆయన ట్వీట్ చేసినటువంటి ఒక విషయం ఏంటంటే ఒక ఆధ్యాత్మిక బలం చేకూరడానికి జనసేన మేము ఒక ప్రోగ్రాం డిసైడ్ చేసుకున్నాం. అలాగే మొత్తం తమిళనాడు ఉన్నటువంటి 6 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలకు మా జనసేన నాయకులు అలాగే సైనికులు వెళ్ళి, అలాగే అరసవెల్లి సూర్యనారాయణమూర్తి, ఇంకా 4-5 సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయాలు, ఇంద్రకీలాది కొలువైనటువంటి కనకదుర్గమ్మ తల్లి వీళ్ళందరితో చేసి, అలాగే సర్వమత ప్రార్థనలు, మళ్ళీ అలాగని ఇది హిందూ మతం అని అనకుండా క్రిస్టియన్ చర్చిల్లో ప్రార్థనలు చేశారు. మన సైనికులు విజయం చేసుకోవాలి, వాళ్ళు ఎటువంటి ప్రాణానికి నష్టం జరగకూడదని వాళ్ళకి ఆధ్యాత్మిక సంఘీభావం కూడా తెలిపాం. కాబట్టి అందులో పాల్గొన్నటువంటి జన సైనికులకి, వీర మహిళలకు కూడా ఆయన కృతజ్ఞతలు ట్విట్టర్ ద్వారా చెప్పినట్టు తెలుసు అనమాట. ఎక్కడికక్కడ ఎవరిని అభినందించాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్, ఎవరిని హెచ్చరించాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. హెచ్చరించే వాళ్ళకి హెచ్చరించడం జరుగుతుంది. అంటే ఆగ్రహం, ఆయన ఆగ్రహం ఎలా వస్తుంది, ఆయన ఆగ్రహం ఎందుకు, సత్యాగ్రహం అని గాంధీ అంటాడు. అలాంటిది ఇప్పుడు చూసినట్లు ఉగ్రవేదన మీదటువంటి అందరికీ ఆగ్రహంగా ఉంది. ఆ ఆగ్రహాన్ని తన మాటలతో చెప్పిన పవన్ కళ్యాణ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్. అది మనసులోంచి వచ్చినటువంటి నిజాయితీతో కూడినటువంటి మాటలు. ఏదైనా సభలకు వెళితే మామూలుగా నాయకులు చేస్తుంటాం, అందరికీ అభినందనలు, సైనికులకి ఇది కృతజ్ఞత, ఇలా పొడి పొడి మాటలు ఉంటాయి. అలాంటి మాటలు కాదు, ఆయన గుండెల్లోంచి వచ్చిన తడి తాలూకా మాటలు. ఆయన ఏంటంటే ఈ ఉగ్రవాద దాడులు కానీ, అమాయకులు బలైపోవడం కానీ, సైనికులు అలా వాళ్ళు త్యాగం కానీ, ఆయన నిజం చెప్పాలంటే ఇదేదో ఒక అతిశయోక్తిగా నేను చెప్పలే, ఆయన కళ్ళతో చూడలేదు, హృదయంతో చూస్తున్నారు, మనసుతో మాట్లాడుతున్నారు. అంత స్థాయిలో ఉంది ఆయనకి ఆ ఆవేశం కానీ, ఆక్రోషం కానీ. నిజంగా మనం అనుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ మన ఆంధ్రులకి గర్వకారణం కాదు. ఈరోజు పరిస్థితి చూస్తుంటే మొత్తం భారతదేశానికే ఒక గర్వకారణం ఆయన. ఇన్ ఫ్యూచర్లో కూడా జాతీయ స్థాయిలో కూడా ఆయన ఒక పెద్ద నాయకుడి, ఈ పెద్దలతో కలిసి మొత్తం భారతదేశానికి రక్షణలో, భారతదేశ అభివృద్ధిలో ఆయన డెఫినెట్గా ఒక పాలు పంచుకుని ఒక కీలకమైన నేతగా ఎదుగుతాడు. జనంలోంచి పుట్టి జనం కోసం, జనం నుంచి వచ్చినటువంటి ఒక నేతగా జనసేనాని ఎదుగుతాడు అనడంలో ఇంకొక మాట కూడా చెప్పచ్చు. ఇంకా నాకు కొన్ని కార్యక్రమాలు చూసిన తర్వాత జన సైనికుల్ని, ఆ పేరు అక్కడ సైనికులు అంటే యుద్ధం చేసేవాళ్ళు, మామూలుగా సైన్యం అంటే అది, జనసేన అంటే వాళ్ళందరినీ నడిపించడం కూడా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ జన సైన్యాన్ని నాకేమనిపిస్తుంది అంటే జన సైనికుల్ని జన సేవకులుగా మారుస్తున్నాడు అనిపిస్తుంది. జనాలకు సేవ చేయండి, యుద్ధం తగ్గిన తర్వాత జన సేవకులుగా మారి ఆయన కూడా ఒక జన సేవకుడుగా ఎక్కడ సేవ కావాలి అక్కడ కూడా వెళ్తున్నాడు. యుద్ధం చేసే చోటు యుద్ధం చేద్దాం, సేవ చేద్దాం అనేది జన సైనికులు కూడా జన సేవకులుగా మార్చి జన రంజకంగా ప్రజా పరిపాలన అందించడంలో ఆయన సంపూర్ణంగా నిమగ్నం అయిపోయాడని విషయం చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. జై జనసేనాని, జై పవన్ కళ్యాణ్. అన్నిటికీ మించి భరతమాత మన తల్లి కాబట్టి జై భరతమాత, భరతమాతకి జై, జై హింద్.